పంచారామాల్లో మొదటిదైన అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శ్రీ బాలా చాముండిక సమేత అమరేశ్వర స్వామి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇవాళ స్వామివారిని దర్శించుకుని ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకిస్తే మంచి జరుగుతుందని చెబుతున్న ఆలయ అర్చకుడు మల్లిక శాస్త్రితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. పంచారామాల్లో మొదటిదైన అమరావతి పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగిపోతూ ఉంది. పవిత్ర శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ స్థాయిలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కృష్ణానదిలో పుణ్య స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. అసలు ఏమేమి అభిషేకాలు జరుగుతున్నాయో మనతో ఆలయ అర్చకులు మల్లిక్ శాస్త్రి ఉన్నారు, ఆయన చూస్తున్నాం. సార్, ఏమేమి ఈరోజు ఎలా ఉంటుంది? ఏమేమి? మహాశివరాత్రి అండి. 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అంటారు. అటువంటి పర్వదినం ఇవాళ రోజున స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల నుంచి అభిషేక సేవ అనేది భక్తులకు అందుబాటులో ఉన్నది. వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి అభిషేక సేవలు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. 9 గంటల నుంచి లింగోద్భవకాల అభిషేకం ప్రారంభమవుతుంది. శివరాత్రి అంటేనే లింగం ఉద్భవించిన రోజు అనమాట. ఆ లింగోద్భవ కాలంలో అంటే శివుడు లింగ రూపంలో పుట్టిన సమయం, ఒక విధంగా శివుడు పుట్టినరోజు అనుకోవాలి. ఆరుద్ర నక్షత్రము ఆయన పుట్టిన నక్షత్రము. ఇది శివరాత్రి రోజున లింగముగా ఉద్భవించాడు ఆయన. ఇలా లింగముగా ఉద్భవించిన కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. అది రాత్రి 9 గంటలకు మొదలవుతుందండి. లింగోద్భవ కాలం పూర్తయ్యేదాకా ఉంటుంది. ఇవాళ రాత్రి అంటే లింగోద్భవాల అభిషేకం తర్వాత స్వామివారి ఎదుర్కోల సేవ ఉంటుంది. తర్వాత దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మరుసటి రోజున అంటే రేపు 27వ తారీఖున సాయంత్రం 4 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి రథోత్సవాన్ని తిలకించి అలాగే కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆ కళ్యాణ అక్షంతల శిరస్సును ధరింపజేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వామివారికి క్షీరాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకాలు, ఏకవార అభిషేకాలు అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి. రోజు మొత్తము కూడా జాగారం చేస్తూ శివనామ పారాయణ చేయాలట. మనసులో శివనామం చెప్పుకుంటూ జాగారం చేయాలట. ఉపవాసం ఉండాలట. అలా ఉపవాసం ఉంటూ మనసులో శివనామ స్మరణ చేసుకుంటూ జాగారం చేసినట్లయితే శివానుగ్రహాన్ని పొంది కైవల్యం పొందుతారట. అంటే కైలాసాన్ని పొందుతారట. చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ అన్నీ తొలగిపోయి ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారి శివ అంటే వెళ్ళిపోతాయట. కాబట్టి ఈ రోజున అంటే ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా రాత్రి మొత్తం పగలు రాత్రి మొత్తం జాగారం చేస్తూ శివనామ పారాయణ చేస్తూ జాగారం చేయాలట. అదేవిధంగా ఇవాళ కళ్యాణం కూడా ఉంది. మనకి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం వచ్చేటప్పటికల్లా ఏమిటంటే సహజంగానే ఒక్కసారి ఆ కళ్యాణం తిలకించినట్లయితే రౌరవాది నరకాల నుంచి బయటపడతారట. అయితే ఏమిటంటే ఎంతమంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దేవస్థానం వారు ఏర్పాట్లు అయితే అన్నీ చేసి ఉన్నారు. అలాగే ఎక్కడెక్కడ వాలంటీర్లు అందరూ కూడాను స్వామివారికి స్వచ్ఛంద సేవలు చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా క్యూ లైన్లలోనే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చినా సరే స్వామివారిని ఫ్రీగా దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మల్లిక్ శాస్త్రి చెప్తూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కోటప్పకొండ త్రికోటేశ్వరుని తొలి పూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలను నుంచి బిందె తీర్థం తీసుకువచ్చి కలశ పూజ నిర్వహించారు. బిందె తీర్థంతో త్రికోటేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ జరిగింది. మహాకుంభమేళ వెళ్లలేని వారు త్రికోటేశ్వరునికి అభిషేకించిన తీర్థం చల్లించుకుంటే అంతటి పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. దీంతో అభిషేకించిన నీళ్ల కోసం భక్తులు ఏకపడ్డారు. తొలి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమరావతి శ్రీ బాలచాముండేశ్వరి సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో సందడి నెలకొంది. వేకువజామున 3 గంటలకు తొలి పూజతో స్వామివారి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. సుదూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ ఈవో. ఏలూరు జిల్లా పట్టిసీమలో వీరేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులు శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.